వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు మా నాయకులు ప్రైవేట్ సంభాషణలో నాతో, అన్న మనకు దళిత బంధు వల్ల కొంత నష్టం జరిగిందన్న రాజకీయంగా అని మాట్లాడతారు. సరే, రాజకీయంగా నష్టం జరిగితే జరగచ్చు కాక, కానీ రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం, అవన్నీ కామన్, అది పెద్ద ఇష్యూ కాదు. నష్టం జరిగితే జరిగిండొచ్చు కాక పర్వాలేదు, కానీ కేసీఆర్ లాంటి ఒక సాహసి, ఒక స్వాప్నికుడు, ఒక దమ్మున్న కలేజా ఉన్న నాయకుడు మాత్రమే దళిత బంధు లాంటి పథకాన్ని ఆలోచన చేయగలుగుతారు. ఇంకోటితోని రాజకీయాలు ఆలోచించి లాభ నష్టాలు బేరీ చేసుకొని ఇస్తే సీట్లు వస్తాయా, ఇవ్వకపోతే సీట్లు వస్తాయా అని ఆలోచించడానికి అర్థం కూడా కాదు. ఎందుకంటే ఒక రైతు బంధు పెట్టాలన్నా కలేజా ఉండాలి, ఒక దళిత బంధు పెట్టాలన్నా కలేజా ఉండాలి, ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా పేదవాడికి అని చెప్పాలన్నా దమ్ముండాలి. ఆ దమ్మున్న నాయకుడు కేసీఆర్. సరే, లాభం కొంతమందికే జరగవచ్చు, అందరికీ జరిగింది, మొత్తం రాష్ట్రంలో దళిత సమాజం మొత్తానికి పైసలు అందినాయి నేను అంటలేను, కానీ ఎక్కడనో దగ్గర 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. మరి ఆ 1000 మైళ్ళ ప్రయాణానికి భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి ఒక స్వాప్నికుడులాగా ఆలోచించి ఎందుకు దళితులు ధనికులు కావద్దు, ఎందుకు శాశ్వతంగా ఒక తరమే అప్లిఫ్ట్ చేయొద్దు అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టే నాకు ఇవాళ గర్వంగా అనిపిస్తూ ఉంది.